అశ్వ సంవత్సరంలో కైలాస యాత్ర శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ 8977349696. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఇట్స్ యూ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, వేదిక్ ఆస్ట్రాలజర్ గోనుగుంట్ల సురేష్ బాబు గారు. వారితో మాట్లాడి 2026 శ్రీ పరాభవ నామ సంవత్సరంలో ద్వాదశ రాశుల వారికి ఏ విధంగా ఉందో తెలుసుకుందాం. నమస్కారం గురువు గారు. త్రిపుర గారు నమస్కారం అండి. గురువు గారు, ఈ 2026 శ్రీ పరాభవ నామ సంవత్సరంలో వృషభ రాశికి ఏ విధంగా ఉంటుంది తెలియజేస్తారా గురువు గారు? ఓం గం గణపతియే నమః. స్వర్ణలక్ష్మి నమస్తే అస్తు పరబ్రహ్మ స్వరూపిణి రాజ్యం దేహి ధనం దేహి సర్వకామాంచ దేహి మే. స్వర్ణలక్ష్మి అమ్మవారి కృపా కటాక్షం శ్రీ పరాభావ సంవత్సరంలో మనందరికి ఉండాలని చెప్పేసి మనం కోరుకుందాం. ముఖ్యంగా వృషభ రాశి వాళ్ళకి ఎలా ఉండాలంటే వాళ్ళు పరమానందభరితంగా ఉండాలి. అలా ఆనందభరితంగా ఎట్లాంటి పరిస్థితుల్లో ఉండే ఒక శక్తి మనకు కావటమే పరబ్రహ్మ తత్వం అంటారనమాట. కొన్నిసార్లు మన దగ్గర అందుబాటులో ఉంటే అందుబాటులో ఉండకపోవచ్చు, ఉన్నా ఓకే, లేకపోయినా మనం హ్యాపీ. ఇలాంటి ఒక భావన మనలో ఉండటమే బ్రహ్మతత్వం అంటారు. ఎక్కడుంటే అక్కడ, ఏ ఊర్లో అంటే ఆ ఊళ్ళో, ఎక్కడ కూర్చుంటే అక్కడ, మీ ముందు ఉంటే మీ ముందు, ఎక్కడ పోయినా కానీ. సో నెక్స్ట్ మనకి రాజ్యం దేహి అంటారు. రాజ్యం దేహి అంటే ఏంటంటే మనం మాట్లాడిన మాటకి ఎంతో విలువ ఉండాలి. ప్రతి ఒక్కళ్ళు మన చుట్టూ ఉన్న వాళ్ళు మనకి విలువిస్తూ ఉండాలి కదా. అలానే మనం ఏదనుకుంటే మనకి అందరూ చక్కగా రెస్పాండ్ అయిపోయేసి మనకి అనుగుణంగా ఉండాలి. నాకు ఆర్గనైజేషనల్ హెడ్స్ కానివ్వండి, జూనియర్ స్టాఫ్ కానివ్వండి, సి లెవెల్ పీపుల్ కానీ, నాకు ఎక్కువ మేనేజర్ లెవెల్ పొజిషన్స్లో నాయకత్వ లక్షణాలు, పొలిటీషియన్లు, సీనియర్ బ్యూరోక్రాట్స్ వస్తూ ఉంటారు. అందుకని వాళ్ళని కూడా ఉద్దేశించి చెప్తూ ఉన్నాను అనమాట. రాజ్యం దేహి, రాజకీయ నాయకులకు కానివ్వండి, మేనేజర్స్ కానివ్వండి, సి లెవెల్ పొజిషన్లో ఉన్న వాళ్ళకి అద్భుతమైన ఒక వ్యవస్థలు నడిపే ఒక ఇంటలెక్చువల్ ఎబిలిటీ, మైండ్, ఒక ఫోకస్ వీళ్ళకి కావాలని చెప్పేసి మనం ప్రార్థిద్దాం. నెక్స్ట్ ధనం దేహి. ఎంత ధనం ఉండాలంటే ఇంట్లోకి వెళ్తే ఇంటి నిండా ధనం ఉండాలి, ఆఫీస్కి వెళ్తే ఆఫీస్ నిండా ధనం ఉండాలి, మనం పరుసు పట్టుకుంటే పరుసు నిండా ధనం ఉండాలి, ఎక్కడికి వెళ్తే అక్కడ మన చుట్టూ ధనం ఉండాలి. సర్వకామాంచ సిద్ధి. ప్రతి ఒక్కరికి శ్రీ పరాభావన సంవత్సరంలో వృషభ రాశి వాళ్ళకి అనుకున్న కోరిక అనుకున్న తక్షణమే జరగాలి. ఒక్క సెకండ్ కూడా వెయిట్ చేయకూడదు. ఇలా అనుకున్న అలా జరగాలి. అలా మనకి శ్రీ పరాభావన సంవత్సరంలో వృషభ రాశి వారికి ఉన్నామని చెప్పేసి మనం కోరుకుందాం. బాగా ఉన్న అద్భుతమైన రాశుల్లో ఏదైనా రాశి ఉందంటే అది వృషభ రాశి. లాస్ట్ ఇయర్ నేను అదే చెప్పాను. లాస్ట్ ఇయర్కి చాలామంది ఓపెన్గా ఛాలెంజ్ కూడా చేశాను. మీ లైఫ్లో ఎందుకు లేదు, నాకు కాల్ చేయండి, నేను చూస్తానని చాలా వీడియోలో కూడా చెప్పుకున్నాను. శ్రీ పరాభావనామ సంవత్సరంలో ది బెస్ట్ రాశులు ఏదైనా ఒక రాశి ఉందంటే వృషభ రాశి. అందులో డౌటే లేదు. వీళ్ళకి ఒక్క విషయంలో మాత్రం కేర్ఫుల్గా ఉండాలి. వీళ్ళకి ఆదాయం 5, వ్యయం 14 వస్తుంది. అయ్యో 14 వ్యయం అయిపోతుంది, ఏమైపోతుంది అంటే టెన్షన్ పడద్దు. దానికి ఒక రీజన్ అని చెప్తా. వీళ్ళకి రాజ్యపూజ్యం 5, అవమానం 4 సమానంగా ఉంది, ఈక్వల్గా ఉంది. దేర్ మేనేజ్ ఒక స్టెప్ ఎక్కువగా ఉన్నారు. ఇక్కడ వ్యయం 14 ఉంటే ఏంటి దాని మీనింగ్ అంటేనండి, వీళ్ళకి శుభకార్యాల గురించి ఖర్చు పెడతారు. దాన్ని మనం అంటే డబ్బు వస్తుంది, ఖచ్చితంగా డబ్బు కూడా పోతుంది. ఎందుకంటే అమ్మవారి చెంచలక్ష ఒక చోట ఉండరు, స్థిరంగా ఉండదు. అమ్మవారు నడుస్తూ ఉంటారు, ఇలా అలా వెళ్ళిపోతూ ఉంటారు. అంతే కదా, మన డబ్బు వస్తుంది, ఖర్చు పెట్టుకుంటాం, డబ్బు వస్తుంది, ఖర్చు పెట్టుకుంటాం. ఇక్కడ లాజిక్ ఏంటంటే మనం ఖర్చు పెట్టిన 10 రూపాయలు 100 రూపాయలు తిరిగి మళ్ళీ మన దగ్గరికి రావాలి. ఖర్చు పెట్టకూడదు అనుకోకూడదు, ఖర్చు పెట్టాలంటే ఖర్చు పెట్టే ఈ ఖర్చు ఇంటెలిజెన్స్, వివేక వైరాగ్యాలతో ఖర్చు పెట్టాలంట. ఈ వివేక వైరాగ్యం ఉంటే ప్రపంచంలో అన్నీ మన దగ్గర ఉన్నట్టని ఎవరు చెప్పారు? ఆది శంకరాచార్యులు చెప్పారు. అందుకని మనం ఖర్చు పెట్టేటప్పుడు చాలా తెలివితేటలుగా ఖర్చు పెట్టాలి. ఎక్కడ మనం ఖర్చు పెడితే లక్ష్మీదేవి హ్యాపీగా ఫీల్ అయ్యి మన ఇంటికి వస్తుందో చూసుకొని ఖర్చు పెట్టాలంటే ధర్మబద్ధంగా ఖర్చు పెట్టాలి, అవసరమైనంత ఖర్చు పెట్టాలి, ఎక్కడ వేస్ట్ చేయకూడదు, మంచి మనసుతో ఖర్చు పెడుతూ ఉండాలి. వెళ్ళేటప్పుడు చాలా దండం పెట్టుకుని వచ్చేటప్పుడు కూడా వెల్కమ్ చెప్తూ అమ్మవారిని తీసుకోండి. ప్రతి రూపాయి చేసుకుంటూ ఉంటే డబ్బు అంతా ఇంట్లోనే ఉంటుంది. ఈ ఒక్క విషయంలో జాగ్రత్తగా ఉంటే మిగతా అంతా వీళ్ళకి ఏమీ ఎలాంటిది ప్రాబ్లమే లేదు. వీళ్ళకి శని 11వ స్థానంలో ఉండటంతో ఏమవుతుందంట, ధనలాభం వస్తుందంట. గురువు 2వ స్థానంలో ఉంటే ధన వృద్ధి చెందుతుందంట. 3వ స్థానంలో రాహు 10వ స్థానంలో ఉండటంతో ప్రొఫెషనల్ ఎలాంటి ఒడిదుడుకులు వచ్చినా కానీ మసిబూసి మారేడు గాజేసి దాన్ని చేసేస్తారు, అనుకున్న పని చేసేస్తారు. 4వ ఇంట్లో బంధువులతో గొడవలు అయ్యే అవకాశం ఎక్కువగా ఉంది, కేర్ఫుల్గా ఉండాలి. చాలా సింపుల్గా బాగుంది కదండి వీళ్ళకి, సింపుల్గా ఉంది. మనకి శని 11వ స్థానంలో ఉంటే ఏం చెప్తారంటే మహర్షులు, వీళ్ళకి ఆరోగ్యం అర్ధలావచ్చ, ఆరోగ్యం బాగుంటుంది, ధనం బాగుంటుంది, స్త్రీ సుఖ పుత్ర వర్ధనం. ఇంట్లో లేడీస్ ఉన్నా కానివ్వండి, పుత్రులు ఉన్నా కానీ చక్కగా దినదిన అభివృద్ధి చెందుతూ ఉంటారని చెప్తారు. మరి ఇన్ కేసు జెంట్స్ అయితే స్త్రీ అని చెప్పారు, మరి లేడీస్ అయితే ఏంటి? ఇది అప్లై అవుతుందా లేదంటే స్త్రీలకు కూడా అప్లై అవుతుంది. స్త్రీలు కనుక ఉంటే ఈ రాశి వాళ్ళు
వాళ్ళ ఇంట్లో ఉన్న జెంట్స్ ఇంట్లో కానీ బయట కానీ ఆఫీస్లో ఎవరైనా ఉన్నా కానీ వాళ్ళ చుట్టూ ఉన్న వాళ్ళు బాగా వృద్ధి చెందుతారు అని చెప్తుంది. రెండోది చిత్తశుద్ధి అభిష్టార్థ, అంటే చిత్తశుద్ధి అంటే మైండ్ చాలా క్లీన్గా హ్యాపీగా ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, ఎవరైనా టాప్ ఎగ్జిక్యూటివ్స్ ఉంటే వాళ్ళకి మెయిన్ అసెట్ ఏంటో తెలిసిన క్విక్ యాక్యురేట్ డెసిషన్ మేకింగ్. వెరీ త్వరగా డెసిషన్ తీసుకోవాలి, వెరీ యాక్యురేట్గా ఉండాలి, క్విక్గా ఉండాలి. అలా ఎవరైతే త్వరగా కరెక్ట్ డెసిషన్ తీసుకుంటారో దే ఆర్ ద నెంబర్ 1 పొజిషన్. మీరు కూలిపోయిన వాళ్ళని లేదా వాళ్ళ బ్యాడ్ హిస్టరీ తీసుకుంటే దే టుక్ ద రాంగ్ డెసిషన్స్. అలానే కింద శని వీళ్ళకి అలాంటి ఇంట్యూషన్ ఇస్తాడు, ఒక ప్రాపర్ యాక్యురేట్ డెసిషన్ తీసుకునే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఒక విషయంలో జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి, కోర్టుకు సంబంధించిన వ్యవహారాలు లిటిగేషన్స్ ఏమంటే అది స్లోగా ఉంటుంది, ఫాస్ట్గా ఉండదని గమనించాలి. నెక్స్ట్ గురువు వీళ్ళకి 2వ హౌస్లో ఉండటంతో అద్భుతంగా ఉంటుంది. ధనానికి ఎప్పుడు బాధపడరు ఈ రాశి వాళ్ళు. ఏం చెప్తారు, మనస్సౌఖ్యం, యశోవృద్ధి, సౌభాగ్యం, ధనాగమం, ఇవన్నీ ధనానికి సంబంధించి. మనసు అంతా హ్యాపీగా ఉంటుంది, ఖుషీగా ఉంటుంది, వంశం బాగుంటుంది, పిల్లలు పుట్టే అవకాశం ఎక్కువగా ఉంటుంది, సౌభాగ్యంగా ఉంటారు. తర్వాత ధర్మవ్యయం అంటే ఖర్చు, మంచి పనుల గురించి ఖర్చు పెడుతూ ఉంటారు. మీకు ఇందాక గుర్తుపెట్టిన ఖర్చు విపరీతంగా పెట్టేసే అవకాశం ఉందంటే ఏం చేస్తారు, ఇల్లు కట్టుకుంటారు, పెళ్లి చేస్తారు, తర్వాత సమాజానికి ఉపయోగపడే మంచి పనులు చేస్తూ ఉంటారు, లేదంటే హైయర్ ఎడ్యుకేషన్ చేస్తారు, ఫారిన్ వెళ్తారు. అంటే లైఫ్లో ట్రాన్స్ఫార్మ్ అయ్యే కొన్ని పనుల గురించి వీళ్ళు బేస్గా ఈ డబ్బులు ఇన్వెస్ట్ చేసే అవకాశం ఎక్కువగా ఉందని గుర్తుపెట్టుకోవాలి. ఆయుష్ చాలా బాగా ఉంటుంది, ఆరోగ్యం చాలా బాగుంటుంది. అయితే జూన్ తర్వాత గురువు మారుతూ ఉన్నప్పుడు కొన్ని విషయాలు వీళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి. మెయిన్ వీళ్ళకి ఏం చెప్తారంటే, మారిన తర్వాత కూడా వీళ్ళకి ఎప్పుడు మారుతున్నారు, పుష్కరాలప్పుడు మారుతూ ఉన్నారు. గోదావరి పుష్కరాలు వస్తాయి, పుష్కరాల టైంలో మారిపోతూ ఉంటారు. వీళ్ళకి మ్యారేజ్ కాని వాళ్ళకి మ్యారేజ్ అవుతుంది, గుళ్ళు గోపురాలు చక్కగా తిరుగుతారు, ధనం విషయంలో బాగుంటుంది. అయితే ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే వాళ్ళు చేస్తున్న ఉద్యోగంలో కొంచెం డిస్టర్బెన్స్ వచ్చే అవకాశం ఉంటుంది. మనకి ఏం చెప్తారంటే మహాభారతంలో దుర్యోధనుడికి 3వ స్థానంలో గోచారంలో గురువు ఉన్నప్పుడు తన పదవిని పోగొట్టుకుంటాం, వాళ్ళ తమ్ముళ్ళందరూ పోగొట్టుకోవడం జరిగింది. అయితే వీళ్ళకి అలా ఉంటుందని కాదు, జస్ట్ ఒక ఐడియా గురించి చెప్తున్నా. ఉద్యోగంలో కొంచెం డిస్టర్బెన్స్ వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుందని గమనించుకోవాలి. వీళ్ళకి 10వ స్థానంలో రాహు ఉన్నారండి. 10వ స్థానంలో రాహు ఉన్న వాళ్ళకి షేర్లు బిజినెస్లు చేసేవాళ్ళు కానివ్వండి, గ్యాంబ్లింగ్ చేసేవాళ్ళు, క్యాసినోలు ప్లే చేసే వాళ్ళకి వీళ్ళందరికీ కలిసి వస్తుంది. రాజకీయ నాయకులు ఉన్న వాళ్ళకి కలిసి వస్తుంది, సాఫ్ట్వేర్ వాళ్ళకి కలిసి వస్తుంది, మీలాగా యాంకరింగ్ చేసే వాళ్ళకి కలిసి వస్తుంది, కెమెరా ముందు ఉన్న వాళ్ళకి కలిసి వస్తుంది, ఫిలిమ్స్ ఆర్డర్లకు కలిసి వస్తుంది, తర్వాత అందరికీ కలిసి వస్తుంది. అప్పటిదాకా ఏమీ చేయలేకపోతున్నా ఫీలింగ్ ఉన్న వాళ్ళకి కూడా విపరీతం కలిసి వస్తుంది. అందుకని ఈ ప్రకారం ఏది చూసుకున్నా కానీ మనస్సౌఖ్యం, ఆనందం, అభీష్ట సుఖ భోజనం, కర్మసిద్ధి అంటారు. కర్మసిద్ధి అంటే చేసిన పనిలో సిద్ధి వస్తుంది, భోజనం చక్కగా చేస్తారు, అనుకోని పనులన్నీ జరుగుతుంటాయి. చూసారు కదండి, ఈ 2026వ సంవత్సరంలో అద్భుతంగా ఉన్న రాశి వృషభ రాశి. ఇన్ కేస్ లేదంటే ఇమ్మీడియట్గా నాకు కాల్ చేయమని చూద్దాం. గురువు గారు వాళ్ళ యొక్క గ్రహస్థితి ప్రకారం ఎలా ఉంటుందో చెప్పారు, అలాగే నక్షత్రం ప్రకారం వారికి ఎలా ఉంటుందో తెలుస్తారు. ఇందులో కృతిక, రోహిణి, మృగశిర అద్భుతమైన నక్షత్రాలండి. మృగశిర నక్షత్రంలో కృతికాలో సూర్యుడు ఉచ్చంగా ఉంటాడు, రోహిణిలో చంద్రుడు ఉచ్చ స్థానంలో ఉంటారు అనమాట. మృగశిర వచ్చేటప్పటికి మనకి కుజుడు చక్కగా ఉంటారు అన్నమాట, సొంత నక్షత్రాలు అనమాట. అంటే సూర్యుడు, చంద్రుడు వరుసగా ఉన్న అద్భుతంగా ఉన్న నక్షత్రాలు మొత్తం ఇందులోనే ఉంటారు. స్థిర రాశి అని చెప్తూ ఉంటారు. వీళ్ళు చక్కగా కదలకుండా కూర్చొని అన్ని పనులు చేసుకునే తత్వం ఉన్న రాశి వాళ్ళు వీళ్ళు. ఇందులో కృతికా నక్షత్రం వాళ్ళకి సంపదలు ఉంటుంది, ఐశ్వర్యం ఉంటుంది, సంతోషం ఉంటుంది, ధనలాభం ఉంటుంది, సర్వజన పూజ్యము, అందరి నుండి రెస్పెక్ట్ ఉంటుంది. ఇంకేం కావాలండి, అంతా ఉంది వీళ్ళకి. లేను అనేదైతే ఏమీ లేదు. రోహిణి నక్షత్రం వాళ్ళకి రాజ్యము, సంపద, ఐశ్వర్యం అని చెప్తారు. నెక్స్ట్ రాజ్యం అంటే ప్రమోషన్స్ వస్తుందని గుర్తుపెట్టుకోవాలి, ధనప్రాప్తి ఉంటుంది, సర్వజన పూజ్యము, అందరి నుంచి చక్కగా అభినందనలు వస్తూ ఉంటాయి. మృగశిర నక్షత్రం వాళ్ళకి అగైన్ రాజ్యము అంటే మంచి అథారిటీ పవర్ వస్తుంది, సంపదలు వస్తుంటుంది, సర్వజన పూజ్యము, అందరి నుంచి మంచి రెస్పెక్ట్ ఉంటుంది, బాగుంటుంది, పరవాసము అంటే ఫారిన్లో వెళ్ళాలనుకున్న వాళ్ళకి, ట్రాన్స్ఫర్ అవ్వాలనుకున్న వాళ్ళకి, దూరంగా ఉండే అవకాశం, ఇట్లాంటి వాళ్ళకైతే చాలా బాగుంటుంది. ఇన్ కేసు వద్దు అనుకున్న వాళ్ళకి ఆలోచించుకోవాలి. జనరల్గా ఈ టైంలో ఏమంటారండి, బయటికి వెళ్ళి వర్క్ చేసుకోవాలి, సెటిల్ అవ్వాలనుకున్న వాళ్ళు ఎక్కువ ఉంటారు కాబట్టి వాళ్ళకైతే బాగుంటుంది. కొంతమంది లేదంటే ఇక్కడ మేము కంఫర్టబుల్గా ఉన్నామండి, ట్రంప్ మమ్మల్ని బయటికి పంపిస్తున్నాడేమో చూడండి అనుకున్న వాళ్ళు కొంచెం ఇబ్బందిగా ఉంటుంది, ఆలోచించాల్సింది అనమాట. సో ఈ ప్రకారంగా మనకి వృషభ రాశి వాళ్ళకి అద్భుతంగా ఉందని మనం చెప్పుకోవచ్చు. గురువు గారు వాళ్ళ గ్రహస్థితి ప్రకారంగా కానీ నక్షత్రం ప్రకారంగా కానీ చాలా నీట్గా వివరించారు గురువు గారు. వాళ్ళు ఎటువంటి పరిహారాలు పాటించాలి గురువు గారు? ఫస్ట్ వీళ్ళకి ముఖ్యమైన అడ్వైజ్ ఏంటంటేనండి,
అంతా బాగుంది కదా, ట్రాన్స్పరెంట్గా ఉంది, పైన చూస్తే కిందేముందో తెలుస్తుంది. ఉమ్, ఇలాంటి సమయంలో ఎవరికైనా గనక ఎక్కడైనా ఆగిపోయాము, అలా లేదు అని అనిపిస్తే ఒకసారి హారోస్కోప్ థరోగా చెక్ చేయించుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్. ముఖ్యంగా వాళ్ళ ఏజ్ 35 to 45 ఉంటే ఈ టైప్ ఆఫ్ ఏజ్ గ్రూప్ వాళ్ళని నేను చాలా రీసెర్చ్ చేస్తున్నాను ఎక్కువగా. ఎందుకు అంటే వెరీ ఇంట్రెస్టింగ్, బాగా చదువుకున్నాం, 10 years ట్రాక్ రికార్డ్ ఆఫ్ కెరీర్ ఉంటుంది, ఏలో పెళ్ళిళ్ళు అవుతుంది, పిల్లలు ఉంటారు. ఇక్కడేమో వాళ్ళు ఇంకా కెరీర్ గ్రోత్ అవ్వాలి కదా, ఆగకుండా వెళ్ళిపోతే ఇట్స్ వెరీ గుడ్. ఉమ్, ఈ టైంలో ఒక మేనేజర్ అవ్వాలి, సమాజంలో ఒక డిగ్నిటీ ఉంటారు, భార్య పిల్లలు లేదంటే హస్బెండ్, అందరితో ఒక ఏమంటారు ఒక మెచ్యూరిటీ ఉంటుంది వాళ్ళకి. అవును. బట్ ఈ టైంలో వాళ్ళ కెరియర్లో బ్రేక్ వస్తే, ఉమ్, ఈ టైంలో వాళ్ళ రిలేషన్షిప్స్ హార్మోనీ లేకపోతే, ఈ టైంలో వాళ్ళు డైరెక్షన్ కన్ఫ్యూజన్లో ఉంటే ఏంటి, ఉమ్, అలాంటి వాళ్ళ గురించి నేను ఎక్స్క్లూజివ్గా రీసెర్చ్ గ్రూప్ లాగా పెట్టుకుని అందులోని ఎన్ఆర్ఐలు, సి లెవెల్ పీపుల్, మేనేజర్ లెవెల్ పీపుల్ ఒక ఆ, ఒక వెరైటీగా చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉన్నాను అనమాట. ఉన్నవాళ్ళు అయితే ఆగిపోయి ఉంటే ఖచ్చితంగా చూపించుకోవాలి. ఎందుకు అంటే కొన్ని బ్లాకేజెస్ ఉంటాయి. ఉమ్, మనం ఈ బ్లాకేజెస్ని శాపాలు అనొచ్చు లేదా దోషాలు అంటారు. శాపాలు దోషాలు అంటే మనం కాదు, వీఆర్ గుడ్, ఉమ్, కానీ మళ్ళీ స్టిల్ ఆగిపోయాం. ఏంటి ఆ రీజన్? మీరు కాదు, మీ యాన్సెస్టర్స్, ఉమ్, వాళ్ళ తల్లిదండ్రులు, మన అక్కడి నుంచే కదా వచ్చింది. ఉమ్, అలానే నేచర్, ప్రకృతి, ఉమ్, వీఆర్ సమ్వేర్ నాట్ అలైనింగ్ విత్ దట్. ఉమ్, ఉమ్, అది తెలుసుకుంటే కనుక అవి పరిహారాలు చేసుకుంటే చిన్న చిన్న పరిహారాలు లైఫ్ 10 అంతలు ముందుకు వెళ్ళిపోయి దూసుకొని వెళ్ళిపోతారు ఈ రాశి వాళ్ళు. ఉమ్, సో అందుకని ఎవరికైనా అనిపిస్తే మనకు ఒకసారి కన్సల్టేషన్ తీసుకుంటే బాగుంటుంది. బట్ బేసికల్గా అందరికి ధనం కావాలి కాబట్టి స్వర్ణలక్ష్మి విశేష హోమం చేయించుకున్న, కుబేర పాశుపత అభిషేకం చేయించుకున్న చక్కగా కలిసి వస్తుంది. తర్వాత వీళ్ళకి శుక్రుడికి సంబంధించి చక్కగా శుక్రవారం నియమంగా ఉంటే ఇంకా బాగా కలిసి వస్తుంది. ఎవరికైనా భార్యాభర్తల మధ్య డిస్టర్బెన్స్ కనిపిస్తుంటే ఇన్ కేస్ సెన్స్ అయితే అలా ఉంటుంది అని అన్యోన్య దాంపత్య పాశుపత అభిషేకం చేయించుకుంటే చాలా బాగుంటుంది. ఎవరికైనా ఇంకా శత్రువుల బాధలు ఇలా ఉంటే చండీ హోమాలు, చండీ పారాయణాలు ఇవి చేయించుకుంటే చాలా బాగుంటుంది. సో ఈ రాశి వాళ్ళంతా అష్టైశ్వర్యాలు కలగాలి, భోగభాగ్యాలు కలగాలి, చక్కగా ఉండాలని చెప్పేసి మనం కోరుకుందాం. ధన్యవాదాలు గురువు. ధన్యవాదాలండి.